నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బాగా అంటే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? అంటే బ్రోలో అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పేటట్టు ఏ రిలేషన్‌షిప్ అయినా సరే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. యెస్. అంత పెళ్లి వరకు ఎళ్ళే రిలేషన్‌షిప్‌లేవి లేవు. యాహ్! మన నౌ ఏ డేస్‌లో చూస్తే. అస్సలు. సో, అలాంటిది మ్యారేజ్ చేసుకొని దాదాపుగా 12 ఇయర్స్ అవుతుందా? యాహ్! 12 ఇయర్స్. 12 ఇయర్స్ ఈ మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు? సో, రిలేషన్‌షిప్‌ని ఎంత స్ట్రాంగ్‌గా చేసుకోగలిగారు? అసలు ఒక హస్బాండ్ వైఫ్ రిలేషన్, ఒక లవ్ అనే రిలేషన్ ఇంత స్ట్రాంగ్‌గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నన్నడిగితే ఫస్ట్ మన ఇండియన్ కల్చర్ లాగా వేరే కంట్రీలో వాళ్ళది చూస్తే ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో. మనది మనం ఇష్టపడ్డాకే మిగతా వాళ్ళని ఇష్టపడగలుగుతాం. సో, హ్మ్. నాకు నేను టైమ్ ఇచ్చుకుంటా. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. అండ్ ఆ లవ్ అనేది కొంచెం గట్టిగుంటే వదిలిపోరు ఎక్కడికి. అస్సల ఛాన్సే లేదు. ఒకరి మీద ఒకరికి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఓకే. అండ్ నన్నడిగితే అదే. దూరంగా ఉన్నా కూడా నా కోసం ఒక మనిషి ఉన్నాడు. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటని అన్నారు గదా! ఓపిక. నేనెంత ఓరని భరిస్తాడు. అండ్ నేను గొడవ పడితే నేను వెంటనే మాట్లాడడానికి ఇట్లా గొడవైంది. 1 అవర్‌కి ఇక నాకు కోపం వస్తుంటది. మాట్లాడొచ్చు కదా! అలిగాను కదా! వచ్చి బుద్ధగరిచ్చు కదా! ఇట్లా ఎదురు చూస్తా ఉంటా. ఆయన అసలు దగ్గరికే రాడు. మళ్ళీ నేనే ఎళ్ళి అంటే ఒకరు అంటే ఆపోజిట్ అంతే. ఒకరు వింటే ఒకరు మాట్లాడాలి. ఒకరు కోపంగా ఉంటే ఒకరు భరించాలి. ఒకరు ఎక్స్‌ప్రెస్ చేస్తే ఒకరు ఎక్స్‌ప్రెస్ చేయరు. అట్లా క్వైట్ అపోజిట్ అనేది మ్యాచ్ మ్యాచ్ అవుతుంది అంతే. అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్‌కి నేను ఆర్‌జే ఇంటర్‌వ్యూస్ తీసుకుంటూ ఉంటాను. టైం కుదరదు. కిడ్స్ తోటి ఇంత బిజీ ఉన్నా కూడా అన్నిటికి ఓకే. ఇప్పుడు ఇంటర్‌వ్యూ లేట్ అవుతుందా? ఓకే. సరే. ఈరోజు స్పెషల్ అకేషనా? ఓకే. సరే నేను చూసుకుంటాలే కిడ్స్‌ని. ఆ అండర్‌స్టాండింగ్ ప్రతి వుమెన్‌కి ఆ అండర్‌స్టాండింగ్ కావాలి. రాంగానే "వచ్చావా? లేట్ అయిందా? ఎందుకు ఇంతసేపు?" అనే కంటే రాగానే "రిటైర్డ్ అయినట్టున్నావు. కొంచెం కూర్చో పర్లేదు. వాళ్ళు తిన్నారు పిల్లలు. ఓకే. రిలాక్స్. నువ్వెలా ఉన్నావు? ఓకే." ఆ అటెన్షన్ రావాలి. అప్పుడే అరే! ఈ మనిషి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా బై అన్నట్టు ఉంటుంది. వెరీ గుడ్. అప్పుడే ఆ ఆ లవ్ కూడా కనిపిస్తది. అదే గదా! ప్రేమ ఉంటేనే ఏ పర్సన్ అయినా అలా చేయగలుగుతారు. అదే. సో, ఇంకా మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫెషన్‌కొస్తే యాహ్! అసలు ఈ ఆర్‌జేగా ఎన్ని ఇయర్స్ జర్నీ? హ్మ్. సేమ్ 11 ఇయర్స్, 11, 12 ఇయర్స్ అవుతుంది. సో, మిర్చిలో జాయిన్ అయిన 1 ఇయర్‌కే మ్యారేజ్ అయిపోయింది. దెన్ బాబు, ఆ తర్వాత పాప. సో, 12 ఇయర్స్ అసలు తెలియలేదు. ఎక్కడ వలేసారు? మా ప్రీవియస్ కంపెనీలో తను ఐటీ ఎంప్లాయీ అన్నమాట. ఐటీ సైడ్. మనమేమో ఓహ్! మీరు కూడా బిఫోర్ ఐటీలో చేసేవాళ్ళా? ఆ! అందులో చేశాను. ఫస్ట్ అసలు నా కెరియర్ స్టార్టింగ్ కాల్ సెంటర్‌లో అన్నమాట. మనకి మిడిల్ క్లాస్ కష్టాలు. సెకండ్ ఇయర్ ఉండంగానే ఇబ్బందయితుంది. ఏమైనా జాబ్ జేయాలి నువ్వు అన్నట్టు అన్నారు. సరే ఓకే. అని జెప్పి కాల్ సెంటర్‌లో కెరియర్ స్టార్ట్ జేసి, అక్కడి నుంచి మెల్లగా అకౌంట్స్‌లోకి మూవ్ అయిపోయాక అక్కడ కలిసారు. అలా అలా మాటలు పెరిగాయి. మంచిగా మాట్లాడుకుని అర్థం చేసుకున్నాడు మెయిన్‌గా. సో, అలా సెట్ అయిపోయింది. అంతే. సో, అక్కడ మొదలైన వల. వాళ్ళ ఇప్పటికి ఆ వలలోనే వల అని కాదండి. అంటే ఇష్టం. ఒకరంటే ఆయనకి నేనంటే ఇష్టం. నాకు ఆయనంటే ఇష్టం. బట్ ఒక అండర్‌స్టాండింగ్. అది మెయిన్ అసలు. ఏ రిలేషన్ కాదు. ఇప్పుడు అమ్మ, నాన్నకైనా, మనకైనా ఎవరికైనా అండర్‌స్టాండింగ్ ఉంటే చల్తా సబ్. సో, ఆర్‌జేగా వచ్చి ఆల్‌మోస్ట్ 11 ఇయర్స్ యప్. కదా! హ్మ్. సో, ఇప్పటికి కూడా అంటే చెప్తూ ఉంటారు. సెలబ్రిటీస్‌తో మాట్లాడుతూ ఉంటారు. 'మిర్చి' అనగానే నంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు. వెంకటేష్ గారొచ్చారు. అండ్ సాయి పల్లవి గారు కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ విజయ్ అందరి దేవరకొండ. ఇంటర్‌వ్యూస్ తీసుకుంటాం. యాహ్! యాహ్! అందరి ఇంటర్‌వ్యూస్ ప్లానెడ్‌గా చక్కగా మంచిగా చేసే ఉంటారు. యెస్. సో, ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం గాని, ఎక్స్‌పీరియన్స్ గాని, మెమరబుల్ మొమెంట్స్‌ని షేర్ చేసుకోండి. వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అయినాక 'గురు' మూవీకొచ్చారనమాట. సో, తెలుసు కదా! కొత్త మనకి ఫీల్డ్ అనేది తెలీదు. అసలు ఏది తెలీదు. జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను. అంటే చెయ్యాలన్న ఇది లోపలుంది గానీ, మన దాంట్లో మనం కొత్తోళ్ళ మీద ఏం మంచిగున్నావా అంతా బానేనా అంటాం. హాయిగానే షేక్ హ్యాండ్ హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలీదు. సో, నేను అట్లనే ఉన్నా. సో, వెంకటేష్ గారు 'గురు' మూవీకొస్తున్నారు అనంగానే ఇంకా ఫస్ట్ టైమ్ నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా. లోపల ఏదో తెలియని ఎక్సైట్‌మెంట్ అన్నట్టు. సో, నార్మల్‌గా అందరూ వెల్కమ్ చెప్తారు. రాగానే ఫ్లవర్స్ ఇచ్చో, బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము అన్నా. "ఏం చేస్తావుమా నువ్వు" అన్నారు. 'గురు' మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్నా. "భయపడవా" అంటే, "ఏం భయం లేదు నేను చెప్తాను" అన్నా. వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు. సేమ్ 'గురు' మూవీలో బాక్సింగ్‌ది ఉంటది కదా! సేమ్ అట్లే సెటప్ ఏసి నేను 2 గ్లౌజులేసుకొని ఆయన రాగానే "ఓయ్ గురు!
ఏంటి నేను ఇష్టమా లేదా, ఏదో ఒకటి చెప్పుకురో, అదే స్టైల్లో ఉన్నా. అందరు సైలెంట్. నాకేమో టెన్షన్. ఇప్పుడు ఆయన ఎంతగానో ఏమన్నా రివర్స్ లో అంటే లవ్ చూసి లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు. వెంకీ మామతో నేను లవ్ యూ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఇక ఆ రోజు మొదలైంది. సో అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం, జంకు ఉండేది. ఒక్కసారి మన వెంకీ మామని కలిసాక హీ సో స్వీట్. అప్పుడు అర్థమైంది అందరూ మనలానే, మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం. అమ్మో అని దూరం పెడతాం కానీ దే ఆర్ లైక్ అస్. మనలానే మాట్లాడతారు, మనలానే ఉంటారు. మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ దే ఆర్ లైక్ అస్ ఓన్లీ. దేవరకొండ గారు, విజయ్. విజయ్